హాయ్ అండి, ఈరోజు మా డిన్నర్లోకి సొరకాయ పెసరపప్పు కర్రీ అయితే చేసుకున్నానండి. దానికోసం స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి అందులో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులోకి కొన్ని పోపు దినుసులు ఇంకా కరివేపాకు రెబ్బలు వేసుకొని చిటపటలాడిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి. ఒక 3-4 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వేయించుకున్న తర్వాత సరిపడా పెసరపప్పు కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. ఇలా వేగిన తర్వాత అందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ ఇంకా 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని చుట్టూ కలుపుకొని మూత పెట్టి ఒక 2 నుంచి 3 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. ఇలా కర్రీ దగ్గర పడిన తర్వాత అందులోకి సరిపడా కారం ఇంకా సరిపడా మసాలా కూడా వేసుకొని చుట్టూ కలుపుకొని ఒక చిన్న బౌల్తో సరిపడా వాటర్ అయితే వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి చుట్టూ కలుపుకొని ఒక 20% అయితే మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు మనం కుక్కర్ క్యాప్ అయితే పెట్టి ఒక 2 నుంచి 3 విజిల్స్ అయితే ఉంచుకోవాలండి. అంతే, తీసి చూస్తే మనకి సొరకాయ పెసరపప్పు కర్రీ అయితే రెడీ అయిపోతుంది.